'పెద్ది' సినిమాలో మైనస్ పాయింట్‌లను ఎత్తి చూపే విధంగా కొద్దిమంది ఏంటంటే, అసలు 'బుచ్చిబాబు మమ్మల్ని మోసం చేశాడు. 'రామ్ చరణ్‌ని మోసం చేశారు. ఏంది ఈ సినిమా' అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. నిజంగా మీకు సినిమా ప్రియులు, సినిమా అభిమానులు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతది. లేదు ఏదో తప్పుల్నే ఎత్తి చూపించాలి అనే వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్క సినిమాలో 'బాహుబలి' సినిమాని కూడా ఇదేం సినిమా ఇంత లెంత్ ఉంది. అసలేంటి అది గ్రాఫిక్స్ అన్నీ కూడా మనం ఏదో చిన్న పిల్లలు గేమ్ ఆడుకునే విధంగా ఉంది. ఇవన్నీ మాట్లాడారు. కానీ ఫైనల్‌గా ఏమైంది? ప్రపంచంలో మన తెలుగు సినిమా ఖ్యాతిని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళిన మూవీగా దానికి అంత మంచి పేరొచ్చింది. తర్వాత 'త్రిబుల్ ఆర్‌కి' అదే చెప్పారు. అసలు లేదు ఎన్టీఆర్ క్యారెక్టర్ బావుంది. 'రామ్ చరణ్' క్యారెక్టర్ తగ్గించారు అని చెప్పేసి మాట్లాడినారు. కానీ అక్కడేమైంది? అది గూడా ఒక రేంజ్‌కెచ్చేసింది. ఇక్కడ గూడా ఏంటంటే 'బుచ్చిబాబు' గారు ఏంటో ఈయన ప్రతి సినిమాలో ఒక్కొక్క అవయవాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. 'ఉపెన్‌లో' చూస్తేమో ఒక అవయవం కట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చూస్తేమో కాలుని కట్ చేసేసారు. సో, అసలు ఏంటి ఆయన ఏదైనా మనకి ఏదైనా లోపాన్ని చూపిస్తే గాని సినిమా తీయలేరా అంటున్నారు. కానీ అక్కడ క్యారెక్టరైజేషన్ ఎంత అవసరం అనేది డైరెక్టర్‌కి ఐడియా ఉంటది. సో, దానిని చూసుకొని మనం మాట్లాడాలి. అంతేగాని ఏదో నెగెటివ్ పబ్లిసిటీ చేద్దాము. ఇవన్నీ చేయడం వల్ల మన తెలుగు సినిమా ఖ్యాతిని మనం తగ్గించుకున్నట్టుగా ఉంది. ఇదొచ్చేసేసి బాలీవుడ్‌లోను, హాలీవుడ్‌లోను తర్వాత కోలీవుడ్, మాలీవుడ్ ఇట్లాంటి ప్లేస్‌లలో ఒక రేంజ్‌లో ఆడుతూ అక్కడ చాలా బావుందండి. అసలు ఈ హీరో క్యారెక్టర్ ఇంత ఈ రేంజ్‌లో ఉంటదా? మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయన హావభావాలు కావచ్చు ఒక రేంజ్‌లో ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళు మెచ్చుకుంటా ఉంటే మనల్ని, మనం మాత్రం మన హీరోలో ఏం నెగెటివ్ ఉన్నాయి, మన డైరెక్టర్‌లో ఏం నెగెటివ్ ఉన్నాయి అని చెప్పేదానికే పరిమితం అయిపోయినాం. మనం ఈ ఎత్తి చూపే మనల్ని మనం తగ్గించుకుంటా ఉన్నాం. అలా గాకుండా సినిమాని సినిమాలాగా చూసి అందులో ఉన్న ప్లస్ ఏంది మైనస్ చెప్పొచ్చు మీరు. కానీ దీనివల్ల లెంత్ వల్ల సినిమా ఆడదు. డబ్బులు బొక్క ఇట్లాంటి మాటలు మాట్లాడారంటే పాపం అన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సినిమాలు తీసిన వాళ్ళకి వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదా? లేదంటే అంత హిట్లు ఇచ్చారు గదా! సో, ఆ హిట్లు రావడానికి రీజన్ గూడా వాళ్ళకున్న నాలెడ్జ్. అదే విధంగా ఇది అంటే కావాలంటే మీరు మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు గానీ, మరీ తీసి పడేసే విధంగా స్ప్రెడ్ చేయొద్దని జెప్పేసేసి నా అభిప్రాయం. ఇదేదో మనం అంటే నేను ఒక హీరోకి అభిమానిగా అని చెప్పట్లేదు గానీ, మన తెలుగు సినిమాకి సంబంధించి సినీ అభిమానిగా చెప్తా ఉన్నాను. సినిమా అయితే మాత్రం చాలా 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 బావుంది. అందరూ గూడా జూడొచ్చు హ్యాపీగా. సో, ఐ ఫీస్ట్‌గా ఉంటది. 'రామ్ చరణ్' అనే వ్యక్తి సినిమాకి ఓవరాల్‌గా ఎవరి గురించి అవసరం లేదు. ఆయన్ని చూస్తూ అట్లా 3 గంటల సేపు కూర్చోవచ్చు. సో, ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి అనేదైతే కామెంట్ రూపంలో తెలియజేయండి.